కర్నూలు జిల్లా బళ్ళారి రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో మా ఊరు. ఆ ఊర్లో వేసవికాలం వస్తే అందరూ మట్టి మిద్దెలపై నీళ్ళు చల్లుకొని అందరూ అక్కడే సాపలేసుకొని పడుకుంటారు మిద్దెల మీద. అలాగే మేము కూడా రాత్రి భోంచేసి అలాగే పడుకుంటానికి వెళ్ళాము. అయితే బళ్ళారి రోడ్డుకి అవతల ఒక ఊరుంది. ఆ ఊరి పేరు నాగలాపురము. నాగలాపురంలో మంటలెగుస్తున్నాయి. మంటలు లేస్తున్నాయి. అమ్మ ఏమో తగలబడిపోతుంది, మంటలు లేస్తున్నాయి అన్నాను. మా అమ్మ చూసి, ఆహా! తగలబడిపోవటం కాదు. ఈరోజు చైత్రమాస శుద్ధ పౌర్ణిమ. ఈరోజు శుక్లా అమ్మవారి తిరునాళ జరుగుతూ ఉంటుంది. ఈరోజు అమ్మవారికి లాస్ట్ అమ్మవారిని చొప్పగూళ్ళల్లో పెట్టి అమ్మవారిని ఇలా తగులబెడతారు. అది ఆ అమ్మవారు అలా చేసింది. అంటే అలా చేసిందా? ఎందుకు చేసింది? నాకేంటి చెప్పమ్మా అన్నాను. అయితే ఆమె చెప్పింది. ఒక సద్బ్రాహ్మణునికి తుంగభద్రా నది ఒడ్డున తంగేడు చెట్టు కింద ఒక చిన్న పాప దొరికిందట. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్నాడు. యుక్త వయసు వచ్చింది. ఆ అమ్మాయి పెద్దగదయింది కదా! ఆహ్, నదిలోకెళ్ళి స్నానం చేసి మడి నీళ్ళు తీసుకొచ్చి నాన్నకు పూజకు, అనుష్ఠానానికి మడి నీళ్ళు పెట్టడము, వంట చేయడము, మడి వంట చేయడము ఇలా ఆమె కాలక్షేపం చేస్తుంది. అయితే ఒకరోజు ఇలా స్నానం చేసి మడి నీళ్ళు తీసుకొస్తున్న అమ్మాయిని ఒక అబ్బాయి నది ఒడ్డున కూర్చొని ఉన్నాడు. చేపలు పడుతున్నాడు వాడు. కానీ ఆ అమ్మాయి చూడలేదు. అమ్మాయిని చూశాడు. చూసి అబ్బా! ఎంత బాగుందిరా! ఈ చేసుకుంటే పెళ్ళంటూ చేసుకుంటే ఇలా ఈ అమ్మాయినే చేసుకోవాలి అనుకున్నాడు. అనుకొని మరుసటి రోజు నుంచి ఏ చేపలు పట్టకుండా ఏదో మట్టిలో ఇట్లా ముగ్గులేస్తూ, గీస్తూ, గెలుకుతూ, కాలక్షేపం చేస్తూ ఈ అమ్మాయి కోసం ఎదురు చూసేవాడు. వచ్చేది, తన పని తను చూసుకునేది, నీళ్ళు తీసుకొని వెళ్ళేది. అయితే ఇట్లా ఒకరోజు, 2 రోజులు చూసి నన్ను ఎవరో చూస్తున్నారు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆమె కూడా చూసింది. చూసి ఇద్దరి చూపులు ఒకటి కలిసాయి. ఇద్దరు వయసులో ఉన్నారు. తర్వాత రోజు అలా నీళ్ళకెళ్ళి నీళ్ళు తీసుకురావడం, ఆ అబ్బాయి చూడడం ఇలా ఒక వారం 10 రోజులు జరిగింది. తర్వాత హఠాత్తుగా ఒకరోజు ఆ అబ్బాయి కనపడలేదు. ఏమయ్యాడో అని చుట్టూ చూసింది. ఇంకొక రోజు చూసింది. ఇంకొక రోజు చూసింది. కనపడలేదు. ఇక వదిలేసింది. తర్వాత ఇలా ఉండగా కొద్ది నెలల తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్నగారు పిల్లలకి పాఠాలు వేస్తున్నారు. అక్కడికొచ్చి ఈ అబ్బాయి గారు తన వేషాలన్నీ మార్చుకున్నాడు. పిలక పెట్టుకున్నాడు. జందెం వేసుకున్నాడు. ధోతి కట్టుకున్నాడు. వచ్చి అయ్యగారు మీరు నాకు భిక్ష పెట్టాలి, విద్యా భిక్ష పెట్టాలి అని అడిగాడు. ఏంటి నాయనా ఎవరు నువ్వు ఏం కథ అంటే మీరు నాకు విద్య దానం చేస్తాను అంటే అప్పుడు నేను చెప్తాను అయ్యగారు అన్నాడు. అయితే సరే చెప్తాను చెప్పు అని చెప్తే కూర్చొని నాకు తల్లిదండ్రి చిన్నప్పుడే నన్ను వదిలి మా మేనమామ దగ్గర వదిలిపెట్టి వారణాసి వెళ్ళిపోయారు. వారణాసి వెళ్ళిపోయారు. మా మేనమామ గారి దగ్గరనే నేను పెరిగాను. 2 సంవత్సరాల కిందట ఆయన కూడా కాలం చేశాడు. ఇక నాకు వేరే ఇక్కడ ఎవరు తెలీదు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత ఒక బ్రాహ్మణుల కుటుంబం వాళ్ళు, అంటే మా ఊరు కాదయ్య గారు, ఇది వేరే పొరుగు ఇంకొక ఊరు. ఆ ఊరి వాళ్ళు మాకు నీళ్ళు తెచ్చి పోస్తావా మా ఇంట్లో చిన్న చితకా పని చేసి పెడతావా, నీకు భోజనం పెడతావా అన్నారు. సరే అక్కడికొచ్చి వాళ్ళకి నీళ్ళు పెట్టి కూరగాయలు అవి ఏదో అమ్మగారు చెప్పిన పని చేసుకుంటూ ఆవిడ ఏది పెడితే అది తినుకుంటూ అక్కడే ఉన్నాను. ఈ మధ్యలో అయ్యగారికి బాగలేదు. అయితే వైద్యం నిమిత్తం అమ్మగారి వాళ్ళ పుట్టింటి వాళ్ళు అమ్మగారిని బండి మీద వాళ్ళ ఊరికి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఎవరు నాకు భోజనం పెట్టేవాళ్ళు లేరు. నేను నీళ్ళు తెచ్చిపోస్తానంటే ఎవరికి బ్రాహ్మణులు అయితేనే పోయించుకుంటారు. వేరే వాళ్ళకి అక్కర్లేదు.
ఇలా ఇలాంటిది ఈ ఊర్లో ఏదైనా నాకు ఉపాధి దొరుకుతుందేమో అని ఇలా వచ్చిన అయ్యగారు. మీరు పిల్లలకి పాఠాలు నేర్పుతున్నారు. అయితే నేను ఈ నీళ్లు పోసి ఎన్ని రోజులు బతకను. ఏదో ఒకటి విద్య నేర్చుకొని నా కాళ్ళ మీద నేను బతికేటట్లు అడుగుదామని చెప్పి మిమ్మల్ని వచ్చి మీ పాదం మీ పాదాలను ఆశ్రయించాను అయ్యగారు అని చెప్తే, అలాగా ఇది సదుద్దేశమే బాగుంది. సరే చూద్దాంలే అని అన్నాడు. అని అమ్మాయి శృంఖల అని పిలిచాడు. వచ్చింది అమ్మాయి. వస్తే ఇప్పటి నుంచి ఈ అబ్బాయి పేరు వేణట, వేణయ్యట. మన ఇంట్లోనే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు. ఇప్పుడు మనతో పాటే ఈ రోజు నుంచి మనతో పాటే భోజనాదులు. అబ్బాయి ఆ గోశాలలో బస చేస్తాడు. సరేనా, భోజనం తయారు చేయమ్మా అని చెప్పాడు. సరే నాన్నగారు అని వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ చూసింది, ఆ అబ్బాయి బ్రాహ్మణుడు అబ్బాయిలాగా ఉన్నాడే, అబ్బా అనుకుంది. అనుకొని ఒక్క విధమైన కించిత్ సంతోషం ఆమెని మనసు నిండా నింపుకుంది. వెళ్ళిపోయింది లోపలికి. తర్వాత ఇలా అయిన తర్వాత రోజు రోజుకి ఆ అమ్మాయిలో ఏదో మార్పులు గమనించాడు వాళ్ళ నాన్నగారు. ఇంకా శ్రద్ధగా పనిచేయడము, శ్రద్ధగా తయారవ్వడము, శ్రద్ధగా వండడము ఇలా చేస్తుంది. దీన్ని బట్టి ఆ అబ్బాయిని ఇష్టమవుతుంది అని ఆయనకు తెలిసింది. ఒకరోజు ఆ అబ్బాయితోటి, నీకెవరైనా పరిచయస్తులు కానీ, పూర్వపు బంధువులు కానీ, దూరపు బంధువులు కానీ ఎవరైనా ఉంటే పిలిపించరా అయ్యా, నాకు పనున్నది మాట్లాడాలి. ఏమయ్యగారు, ఏదన్నా పొరపాటు చేశానా? ఏమైనా ఉంటే నన్నే కొట్టండి, తిట్టండి, నాకే చెప్పండి అయ్యగారు, నేనే సర్దుకుంటాను, నాకెవ్వరూ లేరు అయ్యగారు నిజంగానే అని చెప్పి వాడు ఏడుస్తాడు. ఏడిస్తే, అయ్యో ఏడవాల్సిన అవసరం లేదురా, ఏ తప్పు లేదు, ఏం లేదు, నేను నీ మంచి నీ సద్గుణం చూసి నేను వేరే వాళ్ళకి నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే దూరం వెళ్ళిపోతుందని నా స్వార్థంతో నా దగ్గరే మీరు నా కళ్ళెదురుగానే ఉంటారని చెప్పేసి మా అమ్మాయికి నేను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అందుకోసం అడగడానికి అడిగాను రా అంటే, లేదయ్య గారు, మీరు ఏం చేసినా మీరే, నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మీరే అయ్యగారు అని చెప్పాడు. సరే అని ఒక మంచి ముహూర్తంలో ఇద్దరికి పెళ్లి చేశాడు. ఇద్దరు చిలుకా గోరంకల్లా చాలా సంతోషంగా కాలక్షేపం చేస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఈ వేణయ్య నది ఒడ్డుకెళ్ళి నీళ్లు తేవటానికి వెళ్ళి ఒక ముసలావిడని తీసుకొని వచ్చాడు. ఆవిడ బోడుగుండు బోడుగుండు తెల్లటి చీర, బోడుగుండు చుట్టుకొని తెల్లటి చీర కట్టుకుని ఉంది. ఆవిడని తీసుకొని వచ్చాడు. అయ్యగారికి చెప్పాడు. ముందు అయ్యగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు, మా అమ్మగారు వారణాసిలో మా నాన్నగారు కాలం చేశారట, ఈవిడికి మతిభ్రంశం చెందింది, మాటలు రాకుండా అయిపోయాయి, పిచ్చిగా వీధిలో గుండా తిరుగుతుంటే మా ఊరు వాళ్ళు వారణాసి వెళ్ళారు, మా అమ్మను గుర్తుపట్టి తీసుకొచ్చారట అయ్యగారు. ఈరోజే నాకు ఊరి వాళ్ళు తెచ్చి ఇవతల దింపిపోయారు, నేను మా అమ్మగారికి ఇలా చేసి తీసుకొచ్చాను అంటే, మంచిది నాయన, మంచిది, అమ్మ ఎప్పటికైనా అమ్మనే, లోపలికి తీసుకెళ్ళు, అమ్మాయికి చెప్పు అని అన్నాడు. అమ్మాయి వీళ్ళు మాట్లాడుతుండగానే అమ్మాయి లోపల నుంచి బయటకు వచ్చి చూడంగానే, అమ్మాయి మీ అత్తగారటమ్మ వారణాసిలో, ఆమె మతిభ్రంశమే తిరుగుతుంటే ఊరి వాళ్ళు తీసుకొచ్చారట, లోపలికి తీసుకుపోయి సేద తీర్చు అన్నాడు. అంటే ఆమె నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళు కడిగి, అత్త ఆడబిడ్డ ఎవరు లేని కాపురం ఇది, అంధకారం మధురమైన కాపురం నాది, ఇదేం కాపురం అనుకున్నాను, అబ్బా ఇన్నాళ్ళకి నాకు అత్తగారైనా దొరికారు, నా జన్మ ధన్యమైంది అని చెప్పి సంతోషపడి అత్తగారిని తీసుకొని లోపలికి వెళ్ళింది. వాళ్ళ అమ్మగారికి సైగ చేసి చెప్పాడు కొడుకు, నువ్వు ఎప్పుడు కానీ నోరు విప్పద్దు అని తల ఆడించింది. సరే, ఇంకా మధ్యాహ్నం భోజనానికి అందరు కూర్చున్నారు, తిన్నారు. అయితే అన్నం, కూరలు, పప్పులు, ఆమెకి ఆకులు తినడం రావట్లేదు, వాళ్ళకి అలవాటు లేదు కదా. అయితే
అది గుర్తుపడతారని చెప్పేసి అమ్మకు ఏదో మతిస్థిమితం లేదు అని చెప్పాడు భార్యకు. సరే సరే అన్నది. అని పాయసం చేసింది. సేమియా పాయసం పెట్టింది. సేమియా పాయసం పెడితే వాళ్ళ కొడుకుకి అది ఇట్లా పైకి తీసి చూపించి, ఇదేంటిరా ఇదేంటిరా అని చూపిస్తుంది. ఊరుకో ఊరుకో తిను గమ్మున అంటే చెవు దగ్గరికి వచ్చి, ఇదేంట్రా దూడ పేగులు ఇలా తీయగా ఉన్నాయి, ఇట్లా తింటారా అని. గమ్మున పడు, తిను తిను అన్నాడు. తినేసింది. ఆ రోజు ఏలో కాలం గడిచిపోయింది. మళ్ళీ ఇంకొక రోజు నీరొత్తుల పరిమాణం చేసి పెట్టింది. ఆ రోజు మళ్ళీ అయ్యగారు లేరు, తల్లి కొడుకే తింటున్నారు. నీరొత్తుల పరిమాణం చేస్తే ఆ రోజు ఆమె చూపించి, ఇదేంద్రా అయ్యా నీ పెళ్ళాంకి దూడ పేగులు దూడ చెవులు వండడమే తెలీదా? నువ్వన్నా నేర్పించవచ్చు కదరా. ఉల్లిగడ్డ వేసి నూనె వేసి ఉల్లిగడ్డ వేసి తిరుగుబాత పెట్టి దూడ చెవులేసి కొంచెం సేపు పసుపు వేసి మగ్గిన తర్వాత ఎల్లిపాయ కారం వేసి ఇట్లా కలిపితే చాలు. నేను వస్తా అంటది. దీనికి ఏం పోయే కాలం రా, అన్నిట్లలో బెల్లం వేసి వండుతుంది. ఇదేం మాయరోగం రా, శవ్వా నేను తినలేనురా ఇట్లాంటి వంట, నా వల్ల కాదురా అని చెప్తుంటే చిన్నగా ఆమె ఏంటో జరుగుతుంది వీళ్ళ ఇద్దరి మధ్యలో, తల్లి కొడుకుల మధ్యన, నాకేం అర్థం కావట్లేదు. ఆమె మూగదంటున్నాడు, ఈయననేదో మాట్లాడతాడు, కానీ ఆమె ఏదో మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. ఆమెకే అర్థం కావట్లేదు. అయితే ఆ రోజు సాయంత్రం గోశాలలో ఇద్దరు తల్లి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అమ్మ, నువ్వు భోజనం టైంలో ఇలా మాట్లాడొద్దు, ఎప్పుడో అప్పుడు దొరికిపోతామే. అవి వాళ్ళు బ్రాహ్మణులే, దూడ చెవులు కావే, అవి దూడ పేగులు కావే, అవి పిండితో చేస్తారే వాటిని, నీకు తెలీదు అంటే. లేదురా అవి దూడ చెవులేరా, లేత దూడని చంపిందిరా నీ పెళ్ళాము. అది చంపిన మాంసం ఎక్కడ పెట్టిందిరా, మాంసంతో నీకు కూర ఉండదేంటి? ఆ పిల్ల వాళ్ళ నాయనే వండుకొని తింటారా ఏంది? మనకు చెవులు పేగులు గివే పెడుతుంది. ఇదేం చోద్యము అని కొడుకుని అడుగుతుంది. ఈ మాటలన్నీ వెనుక నుంచి ఈ అమ్మాయి గారు విన్నారు. విని ఆ రోజు రాత్రంతా జాగారం చేశారు. ఆ రోజు చతుర్దశి, మరుసటి రోజు పౌర్ణమి రోజు పొద్దున వాళ్ళ నాన్న అమ్మవారికి, ఆ స్వామివారికి గుడిలో అర్చన చేస్తున్నారు, అభిషేకం అర్చనలు చేస్తున్నారు. వైష్ణవాలయం అది. అయితే నాన్నగారి దగ్గరికి పోయి, నాన్నగారు కుక్క కుండను ముట్టుకుంది నాన్నగారు. కుక్క ముట్టిన కుండను పరిశుభ్రం చేయాలంటే ఏం చేయాలండి అని అడిగితే ఇటు తిరగకుండానే, అమ్మ దానికి ఇంత బెంగపడతావేం తల్లి, అగ్నిలో పెట్టు, అగ్ని పునీతం చేస్తుంది, పవిత్రం చేస్తుంది. అంతకంటేనా, అగ్ని కంటే పవిత్రం చేసేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు, అగ్ని అగ్ని అన్నాడు. వెనక్కి తిరిగి వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసి, ఈమె చేసిన ఆవు పేడతోని ఫాల్గుణ మాసపు అమావాస్య రోజు ఆవు పేడతోని ఒక భువనేశ్వరి అమ్మవారిని తయారు చేసి, ఉగాది నుంచి పౌర్ణమి వరకు ఆ ఆవు పేడతోని తయారు చేసిన ప్రతిమను అమ్మవారికి పూజ చేస్తుంది. 15 రోజులు చేసి అమ్మవారిని తుంగభద్రా నదిలో అమావాస్య పౌర్ణమి రోజున కలిపేస్తుంది. అలా ఆమె చేసేది. ఇప్పుడు ఈ పౌర్ణమి రోజున ఏం చేస్తుంది, అమ్మవారికి పొద్దుటి నుంచి నైవేద్యము వంటలు అన్నీ చేసి పెట్టి, వాళ్ళ నాన్నకి చేసి వాళ్ళకి పెట్టి, తను ఉపవాసం ఉండి, పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి, తను ఏం తినకుండా
సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ స్నానం చేసి, తలారా స్నానం చేసి, అమ్మవారిని పేడతోని తయారు చేసిన అమ్మవారిని చంకలో పెట్టుకొని, ఒక కొబ్బరి చిప్పలో నిప్పు వేసుకొని ఊరి బయటకి వెళ్ళింది. ఊరి బయటకెళ్ళి అక్కడ జొన్న చేనులోకి వెళ్ళింది. జొన్న చేనులో అప్పుడే జొన్న చేను కోసి ఉంటారు. అవి ఎండాలి అని చెప్పి చొప్పగూళ్ళు అని కట్టిపెట్టి ఉంటారు. ఆ చొప్పగూడు దగ్గరికి వెళ్ళి ఇంకొక చొప్పగూడు దగ్గర ఉన్న ఈ ఒక చొప్పగూడు దగ్గర మొత్తం చుట్టూ పేర్చి ఈ అమ్మవారు శృంఖలాదేవి లోపలికి వెళ్ళిపోయి ఆ పేడతో చేసిన అమ్మవారిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ చొప్పదంటులలో చుట్టూ నిప్పు వేసింది. నిప్పు వేసి లోపల కూర్చుంది. ఆ నిప్పు గాలికి రాజేసుకుంటూ తగులబడి పైకి మంటలెగిచేసి దీన్ని ఈ ఆమె అక్కడికి వెళ్ళడము, తల ఆరేసుకొని తల విరబోసుకొని వెళ్ళడము, పెద్ద బొట్టు పెట్టుకొని వెళ్ళడము, ఆమెను చూస్తూనే బయటికి వెళ్ళిపోతుంటేనే వాళ్ళ అత్తగారు చూశారు. ఎవ్వరు చూడలేదు, వాళ్ళ అత్తగారే చూశారు. ఆమెను చూసి ఏ మారెమ్మనో సుంకులమ్మనో తాయారమ్మనో ఎవరో ఏ అమ్మగారో లాగా కనిపించింది. ఆమె చూసి ఇట్లా వెళ్తుంది అని అలాగే చూస్తూ నించుంది. కొద్దిసేపటికి అక్కడి నుంచి మంటలు వచ్చాయి. అవి చూసి కొడుకు చెప్పింది, అరే ఏసయ్యా నీ పెళ్ళామేమ్రో అక్కడ పోయింది, ఏం చేసిందో ఏమో, మంటలు లేస్తున్నాయిరా, చీకటి పడుతుందిరా, మంటలు కనిపెడుతున్నాయిరా అని. అయితే వాడొచ్చాడు, చూశాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ అయ్యా ఈమెకి మాటలే రావు, ఈమె మాట్లాడుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసి ఆ మంటల దిక్కు చూసి అందరూ మంటల దిక్కు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అయితే చూసి ఇతను ఏం చేస్తున్నాడు, అక్కడ మామిడికాయలు కట్ చేస్తున్నాడు పచ్చడికి. అయితే ఆ మామిడికాయలు కట్ చేసి ఆ కత్తి పట్టుకొని అలాగనే వెళ్ళాడు. ఎవరు, ఇవేనయ్య వెళ్ళాడు. వాళ్ళ నాన్న కూడా అందరు చెప్పారు, అమ్మగారు అక్కడ మంటల్లో తగలబడిపోతున్నారు అయ్యగారు అంటే వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. అందరు ఊరి జనాలు అందరూ వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ వెళ్ళేటప్పటికి మొత్తం మొత్తం అంతా చొప్ప అంటుకొని పోయింది. అమ్మవారు కూడా లోపల నుండి అమ్మవారు కూడా కాలిపోయారు. లోపల మధ్యన మాత్రం చుట్టూ మంటలు ఆగిపోయాయి, నిప్పు రగులుతుంది. మధ్యన మంట పొడుగ్గా మంట స్వచ్ఛంగా కనపడుతుంది. ఆ మంటలో నుంచి మాటలు వినిపించాయి. అందరికీ మాటలు వినిపించాయి, మంట కనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారికి మాత్రం ఆ మంటలో నుంచి ఒక దేదీప్యమైన అమ్మవారి రూపం కనిపించింది. ఆయన అప్పుడు ఆ రూపాన్ని చూసి మాణిక్య వీణాముఖలాలయంతిం మదాలసం మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్వరామి అని చేతులు జోడించి సాక్షాంగ దండ ప్రమాణం చేశాడు. చేసి అప్పుడు అమ్మవారు వాళ్ళ నాన్నగారికి చెప్పింది, నాన్న నీకు ఏ బంధనాలు ఏమీ లేవు, నీవు ఉత్తముడివి, నిన్ను నేను నాలో కలుపుకుంటాను, నీవు స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పింది. ఆయన అంతే, అలానే ఆయన నుంచి జ్యోతి బయటకు వచ్చి ఆమె ఆ మంటలో కలిసిపోయింది. తర్వాత ఈ ఏసయ్య అనేవాడు ఇదంతా చూసి, అమ్మ నువ్వేనా ఇలా చేసావా, నాకు ద్రోహం చేసావా, నన్ను ఇడిచిపెట్టి నువ్వు ఇలా మంటల్లో కాల్చుకున్నావు, మంటల్లో వెళ్ళిపోయావా అంటే అప్పుడు అంటుంది, నువ్వు నన్ను ద్రోహం చేశావు, బ్రాహ్మణుడి వేషం వేసుకొని వచ్చి నన్ను మోసం చేశావు, నిన్ను నేనేమీ అనలేదు, నన్ను నువ్వు కుక్క ముట్టిన కుండలాగా చేసావు, అందుకని నాన్నని అడిగాను, కుక్క ముట్టిన కుండని ఏం చేయాలి నాన్నగారంటే మంటలో పెడితే పవిత్రమవుతుంది అని అన్నాడు. మంటలో పెట్టాను,
నేను పవిత్రమైపోయాను. నువ్వు అలానే ఉన్నావు. నిన్నేం చేయలేదు అనంటే, "నువ్వు పవిత్రమైపోతే నేను ఇట్లనే ఉండాలా? నువ్వు లేనిది నేను ఉండలేను" అని చెప్పేసి ఆ మామిడికాయ కత్తి తీసుకొని ఒక్కటేసారి తన తల నరుక్కున్నాడు. ఇది చూసి వాళ్ళ అత్తగారు, ఆయన తల్లి, ఆమె ఏడ్చుకుంటూ, "అయ్యో! అయ్యో! యేసయ్యా నీకేమైందిరా? నీవు పోయినావురా" అని చెప్పి, "ఏ సుంకలా, ఏ సుంకలా ఏందే ఇట్లా చేస్తున్నావు? ఇట్లా చేసినావు? మీ నాయన గట్ల పడిపోయినాడు. వీడేమో ఇట్లా చచ్చినాడు. నువ్వేమో గట్ల తగలబడిపోయినావు. ఏందే గిట్ల చేస్తున్నావు ఇలా" అనంటే, అప్పుడు అత్తయ్య గారికి అందులో మంటల్లో నుంచి మాటలు వినిపించి, "అత్తయ్య మీరేం బాధపడకండి. నేను నువ్వు పిలిచిన పేరుతోటే అమ్మవారిగా వెలుస్తాను. మీ ఇంటి వాళ్ళే, మీ గోత్రం వాళ్ళే, మీ వాళ్ళే నాకు ఆలనా పాలన, ఈ గుడి ఆలనా పాలన అంతా చూస్తారు. నీకేం బెంగ లేదు. నీకేం బాధ లేదు. నీకు ఆకలి దప్పులేం లేవు. నీకన్నీ నేను చూసుకుంటాను" అని చెప్పి, "ఏం బాధపడొద్దండి అత్తయ్య" అని చెప్పి ఆమెకు కొడుకు చనిపోయినాడన్న బాధ కానీ, కోడలు అలా తగిలపడిపోయిందన్న ధ్యాస కానీ లేకుండా ఆయన కొడుకు ఏం చెప్పాడో, "మా అమ్మ వారణాసిలో మతి భ్రమ చెలించింది" అని చెప్పాడా, అంతే. ఆమెకి ఎవరు ఏమీ ధ్యాస లేకుండా నిర్మలంగా, నిశ్చలంగా ఆమె బతుకుతుంది. ఇలా సుంకులమ్మ తగలబడిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఆ బూడిద గాలికి కొట్టుకుపోయి, ఆ బూడిద ఉన్న ప్లేస్‌లో ఒక పుట్ట వెలిసింది. ఆ పుట్టలో ఆ అమ్మవారి విగ్రహం వెలిసింది. అప్పుడు ఆ అమ్మవారి విగ్రహం వెలిస్తే ఆ చుట్టుపక్కల గ్రామ పెద్దకు కళ్ళకు కనిపించి, "ఇక్కడ నేను సుంకులా అమ్మవారినని, ఇక్కడ నేను అమ్మవారినున్నాను. నన్ను వెలికి తీసి ప్రతిష్ఠ చేసి నన్ను కొలవండి. నేను ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ నేను ఆడబిడ్డను. నేను అందరికీ రక్షణ కల్పిస్తాను. మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాను. మీరు నేనున్నాను అనుకుంటే నేను మీ దగ్గర ఉంటాను. నన్ను ఆదరించండి" అని చెప్పి ఆయనకు కల్లో కనిపిస్తే ఆయన వచ్చి కెలికి చూడగా అమ్మవారి చిన్న విగ్రహం కనిపించింది. అప్పటి నుంచి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు కాలక్రమేణా పెద్ద గుడి కట్టించింది ఆమె. ఎవరు? సినిమా యాక్టర్ లత అని ఆమె గారు. ఇప్పుడు పెద్ద గుడి అయిపోయింది. ఇది సుంకులా పరమేశ్వరి అమ్మవారి కథ. సరేనా?